ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే గోవా నుండి రాజ్ కసిరెడ్డి మారు పేరుతో హైదరాబాద్ వస్తున్నట్టు తెలుసుకున్న సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టులో కాపు కాసి అదుపులోకి తీసుకున్నారు. కసిరెడ్డిని అక్కడి నుండి నేరుగా విజయవాడకు తరలించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కసిరెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ తాను విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే అతను ఇవాళ విచారణకు హాజరవుతాడో లేదో అనే అనుమానంతో కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేటితో తెలంగాణ సీఎం రేవంత్ జపాన్ పర్యటన ముగియనుంది. ఇక ఇవాళ జపాన్ పర్యటన కీలక ఒప్పందాలు ఉన్నాయి. నేడు హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. జపాన్ ఇండియా చాప్టర్తో బిజినెస్ లంచ్ ఉంటుంది. అనంతరం హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు రేవంత్ రెడ్డి. ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా రేపు ఉదయం హైదరాబాద్కి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. నేటితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగియనుంది. ఇక ఇవాళ జపాన్ పర్యటన కీలక ఒప్పందాలు ఉన్నాయి. నేడు హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. జపాన్ ఇండియా చాప్టర్తో బిజినెస్ లంచ్ ఉంటుంది. అనంతరం హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు రేవంత్ రెడ్డి. ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా రేపు ఉదయం హైదరాబాద్కి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగియనుంది. సో ఈ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? జపాన్ పర్యటన ఈ రోజుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమం ముగియనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జపాన్ సంబంధించినటువంటి కంపెనీలతోటి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి ఈ రోజు చివరి రోజు కావడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కంపెనీ యజమానులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు సంబంధించిన సమావేశం మధ్యాహ్నం వారితో భోజనం కూడా ఉంటుంది. ఈ మీటింగ్ తర్వాత తదనంతరం జరిగేటటువంటి అనేక కంపెనీల పెట్టుబడులకు ప్రధానంగా తెలంగాణలో రావడానికి గల వసతులు, దానికి సంబంధించిన విషయాలలో కంపెనీలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తోటి సమావేశము చివరి రోజు జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్లు కానీ దానికి సంబంధించిన విషయాలు కూడా విజిట్ చేయడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సంబంధించిన పార్ట్స్ కంపెనీలను విజిట్ చేస్తారు ముఖ్యమంత్రి. అనంతరం జరిగేటటువంటి ఏదైతే జపాన్ లో ఉన్నటువంటి అత్యధిక టెక్నాలజీతో పాటు ఇక్కడ కావాల్సినటువంటి విషయాలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే పలు సంస్థలతోటి అధ్యయనం చేస్తూ మీటింగ్ కూడా జరిగాయి. ఈ రోజు చివరి రోజుగా బిజీగా ఉంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తదనంతరం జరిగేటటువంటి విషయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులకు ప్రధానంగా వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవుతున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి పార్ట్స్లు కానీ సంబంధించిన విషయాలను కూడా స్వచ్ఛంగా పాల్గొని పూర్తిగా అక్కడ విషయాలను కూడా తెలుసుకుంటారు. ఇదే విషయానికి సంబంధించి కూడా ఆ సంస్థ యజమానులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ప్రధాన విషయాలను ఇక్కడికి రావాల్సినటువంటి హైదరాబాద్ లోని సుదీర్ఘంగా తెలంగాణ ప్రాంతంలో పెట్టుకున్నటువంటి అనేక సంస్థలకు కావాల్సినటువంటి ల్యాండ్స్ కానీ సంబంధించిన పెట్టుబడులకు వచ్చినటువంటి విషయాలని పూర్తిగా అధ్యయనం చేస్తూ మధ్యాహ్నం జరిగే మీటింగ్ లోని ఇవన్నీ విషయాలు సునిశ్చితంగా పరిశీలించి దీనికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. ఆ జపాన్ లో జరిగినటువంటి అనేక పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి సంస్థలకు తెలంగాణ ప్రాంతానికి వస్తున్నటువంటి పెట్టుబడులకు ఏ విధంగా వారికి సంస్థ అభివృద్ధికి దోహదపడుతుంది, దీనికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన సమకూలమైనటువంటి వాతావరణం, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించి కూడా
రివ్యూ మీటింగ్ ఉంటుంది. తదనంతరం రాత్రి అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతారు. ఆ బయలుదేరిన అనంతరం వెళ్ళింది మార్నింగ్ హైదరాబాద్ చేరుకునే విషయంలోని పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది గత 3-4 రోజులుగా జరిగినటువంటి జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి పర్యటన వివరాలకు సంబంధించిన తాజా సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు రేపు ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఎండలు కూడా ముదురుతున్నాయి. ఆదిలాబాద్లో సాధారణం కన్నా 2.9 డిగ్రీలు పెరిగి 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్ జిల్లా బీజాపూర్ జాతీయ రహదారి ఫుట్పాత్పై మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఏకంగా పిల్లర్ వేసి కాంక్రీట్తో నిర్మాణం చేపట్టారు. ఫుట్పాత్పై తాత్కాలికంగా దుకాణదారులు ఆక్రమిస్తేనే నోటీసులు ఇచ్చి జరిమానాలు విధించే మున్సిపల్ అధికారులు పిల్లర్ వేసి కడుతుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ తప్పుపడుతున్నారు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా ఉండి ఫుట్పాత్ ఆక్రమించవద్దని నలుగురికి చెప్పిన వ్యక్తి ఇప్పుడు తానే పిల్లర్తో నిర్మాణం చేపట్టడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. కౌన్సిలర్కో న్యాయం, మామూలు ప్రజలకో న్యాయమా అంటూ చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలంటూ ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజల యొక్క సౌకర్యార్థం మన టౌన్ పరిగి పట్టణంలో హైవే రోడ్డు వెళ్ళడం జరుగుతూ ఉంది. దీన్ని వ్యాపారస్తులు కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ అదనంగా ఆ ఫుట్పాత్ మీద ఆక్రమించి ప్రజలకు పాదచారులకు వెళ్ళడానికి ఇబ్బంది కల్పిస్తున్నారు. దయచేసి గమనించాలి. మీరందరూ కూడా ఆ ఫుట్పాత్ని ఖాళీ చేసి పాదచారులకు నడిచే విధంగా సౌకర్యం కల్పించాలి. దీనిపైన తదుపరి పై అధికారులకు నివేదించి ఆ అధికారుల యొక్క ఆదేశానుసారంగా ఈ యొక్క తగు చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి అక్రమంగా కానీ మరి పర్మిషన్లు అయితే ఎవరు కూడా ఇవ్వరు. ఈ ఫుట్పాత్ మీద ప్రజలకు గురించే ఉంది కాబట్టి మీరందరూ సహకరిస్తే తప్ప ఈ రోడ్డు మీద ప్రయాణం అనేది సురక్షితమైన ప్రయాణంగా జరుగుతుందని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాం. దయచేసి ఎవరైనా అక్రమం కట్టినట్లయితే వాళ్ళపైన తగు చర్యలు తీసుకోబడుతుందని తెలియపరుస్తున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా ఒక దిమ్మని ఏర్పాటు చేసింది ఆ ఫుట్పాత్ పైన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం. దాని మీద టీపీఓ గారి నుంచి లెటర్ తీసుకొని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద హైవే వారి యొక్క సమాచారం కూడా తీసుకొని వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు సూచించిన ఎడల మనం దానిపై తగు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా రోడ్ అంతా హైవే కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీని మీద తగు చర్య తీసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఎలక్ట్రికల్ ఏఈ గారు వితౌట్ పర్మిషన్ అంటే మున్సిపల్ పర్మిషన్ లేకుండా హైవే వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా 16 బోగీలతో నమో భారత్ గ్యాపిడ్ రైలు ప్రారంభం కాబోతుంది. ఈ నెల 24న ప్రధాని మోడీ గ్యాపిడ్ రైలును ప్రారంభించనున్నారు. దాదాపు 2000 మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. హర్నీ జయనగర్ విన్నా మధ్య గ్యాపిడ్ రైలు సేవలందించనుంది.
భర్తపై ఓ భార్య మరిగిన నూనె పోసిన ఘటన అనకాపల్లి జిల్లా మారేడుపొడిలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో భర్త వేధింపులు భరించలేక మరిగిన నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర స్థాయిలో శరీరం కాలిపోయింది. దీంతో క్షతగాత్రుని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించగా చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.